హైపరాది వర్సెస్ దీపిక పిల్లి, వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియోలో డిఫరెన్సెస్ చూద్దాం. హైపరాది రియల్ నేమ్ వచ్చేసరికి ఆది పుడిపెడ్డి అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి హైపరాది. దీపిక రియల్ నేమ్ వచ్చేసరికి దీపిక పిల్లి అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి దీపిక దీపు. హైపరాది 6 జూన్ 1990 చీమకుర్తి ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 35 ఇయర్స్. దీపిక 15 మార్చ్ 1999 విజయవాడ ఆంధ్రప్రదేశ్లో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 27 ఇయర్స్. హైపరాది ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్, యాంకర్, కమెడియన్. హైట్ వచ్చేసి 5 feet 7 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 73 kilograms. దీపిక ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్, యాంకర్, మోడల్. హైట్ వచ్చేసి 5 feet 5 inches, మరియు వెయిట్ వచ్చేసరికి 55 kilograms. హైపరాది బీటెక్ కంప్లీట్ చేశాడు, అలాగే జబర్దస్త్ షోతో ఫేమస్ అవ్వడం జరిగింది. దీపిక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది, అలాగే D13 షోతో ఫేమస్ అయింది. ఇంకా ఆది వచ్చేసరికి 2013లో ఇండస్ట్రీకి వచ్చాడు. ఫస్ట్ మూవీ వచ్చేసరికి సినిమా చూపిస్తామావా అండ్ ఫస్ట్ టెలివిజన్ షో జబర్దస్త్ షో. దీపిక వచ్చేసరికి 2021లో ఇండస్ట్రీకి వచ్చింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి వాంటెడ్ పండుగ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో డి షో. హైపరాదికి ఇంకా మ్యారేజ్ కాలేదు, అలాగే ఇప్పటివరకు 45 మూవీస్ చేయడం జరిగింది. దీపికకు కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు అండ్ ఇప్పటివరకు వచ్చేసరికి 2 మూవీస్ చేసింది. హైపరాది రిలీజన్ వచ్చేసరికి హిందూ, అలాగే నేషనాలిటీ వచ్చేసరికి ఇండియన్. దీపిక రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. హైపరాది జుడియాక్ సైన్ వచ్చేసరికి ఏరియస్, మరియు హాబీస్ వచ్చేసరికి ప్లేయింగ్ క్రికెట్. దీపిక జుడియాక్ సైన్ వచ్చేసరికి ఏరియాస్, మరియు అలాగే హాబీస్ వచ్చేసరికి డాన్సింగ్ అండ్ మేకింగ్ వీడియోస్. అలాగే సోషల్ మీడియా ఫాలోవర్స్ చూద్దాం ఇక వీళ్ళిద్దరి మధ్య. హైపరాదికి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో 468K ఉన్నారు, అలాగే దీపికకు వచ్చేసరికి 2.1 million. ఇక యూట్యూబ్లో వచ్చేసరికి హైపరాది నాట్ అవైలబుల్, అలాగే దీపిక వచ్చేసి 95K. ఫేస్బుక్లో వచ్చేసరికి హైపరాది 1 million, అలాగే దీపికకు వచ్చేసరికి 42.4K. ఇక ట్విట్టర్లో వచ్చేసరికి హైపరాది 5.8K, అలాగే దీపిక వచ్చేసరికి 4.3K. వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ వన్ ఎవరో కామెంట్ చేయండి.